ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించడానికి మెయిన్గా యూజ్ చేసింది ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని. మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ ఎంత పవర్ఫుల్ అంటే వీటిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈవెన్ ప్రజెంట్ ఎంతో అడ్వాన్స్ అయిన అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా ఈ మిసైల్ని ఆపలేవు. ఈ మిసైల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి గంటకు 3700 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తాయి. అంటే సౌండ్ కంటే 3 రెట్లు వేగంగా ట్రావెల్ చేస్తుంది. ఇంత వేగంగా ట్రావెల్ చేసే మిసైల్స్ని ఆపడం ఎవరి తరం కాదు. బ్రహ్మోస్ వస్తుంది అంటే శత్రువులు ఓటమిని అంగీకరించాల్సిందే. దీని రేంజ్ అఫీషియల్గా 290 కిలోమీటర్లు. అంటే 290 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ఏ టార్గెట్నైనా ఇది ప్రిసైజ్గా హిట్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు. కానీ అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం దీని రేంజ్ దాదాపు 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనం పాకిస్తాన్ పైన యూజ్ చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ దాదాపు 400 కిలోమీటర్లు పాకిస్తాన్ డీప్లోకి వెళ్ళి టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేశాయి. ఈ మిసైల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి వేగంగా ట్రావెల్ చేస్తూనే మార్గ మధ్యంలో తమ డైరెక్షన్ని మార్చుకోగలవు. శత్రువుల రాడార్కి దొరకకుండా లో ఆల్టిట్యూడ్లో సముద్ర ఉపరితలానికి ఆనుకొని కూడా ఎగరగలదు. ఈ మిసైల్స్ని ఎయిర్, ల్యాండ్, వాటర్, ఈవెన్ అండర్ వాటర్ నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. దీన్ని మన ఇండియా రష్యాతో కలిసి డెవలప్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియా రష్యాతో కలిసి బ్రహ్మోస్ 2ని కూడా డెవలప్ చేయబోతుంది. రిపోర్ట్స్ ప్రకారం దాని రేంజ్ 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉండబోతుంది. అండ్ ఈ బ్రహ్మోస్ 2 దాదాపు 8000 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ట్రావెల్ చేస్తుంది. బ్రహ్మోస్ 1ని ఆపే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక 2 వస్తుంది అంటే అది కంప్లీట్లీ అన్బీటబుల్. నిజంగా అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న ది బెస్ట్, లోయల్ అండ్ నమ్మదగిన మిత్రదేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా మాత్రమే. అయితే మీ ప్రకారం రష్యా తర్వాత మన ఇండియాకు మిత్రదేశం ఏది? కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.